కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 2025వ సంవత్సరానికి గాను మొత్తం 139 మందిని ఈ పురస్కారాలకు ఎంపిక చేసింది. పలు రంగాల్లో దేశ పురోగతికి తమ సేవల ద్వారా తోడ్పడుతున్న వారిని ఈ అవార్డుల ద్వారా సత్కరించనుంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన 5గురు పద్మ అవార్డులకు ఎంపికయ్యారు. అయితే పద్మ పురస్కారాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. ఈ ఏడాది 139 మంది ఈ అత్యుత్తమ పురస్కారాలకు ఎంపికయ్యారు. పద్మ విభూషణ్ కు 7గురు, పద్మభూషణ్ కు 19 మంది, పద్మశ్రీకి 113 మందిని ఎంపిక చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ పురస్కారాలు పొందిన వారిలో 23 మంది మహిళలు కాగా 10 మంది విదేశీయులు ఉన్నారు. ఇక 13 మందికి మరణానంతరం అవార్డులను ప్రకటించారు. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 5గురు పద్మ అవార్డులకు ఎంపికయ్యారు. ఇక దేశ సామాజిక సాంస్కృతిక పురోగతికి తమ సేవల ద్వారా తోడ్పడినప్పటికీ పెద్దగా గుర్తింపునకు నోచుకొని 30 మంది మట్టిలో మాణిక్యాలను కేంద్రం పద్మ అవార్డులతో గౌరవించింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రపంచ ప్రఖ్యాత గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ దువ్వూరు నాగేశ్వర్ రెడ్డిని దేశ అత్యున్నత 2వ పురస్కారం పద్మ విభూషణ్ కు ఎంపిక చేసింది కేంద్రం. అలాగే ప్రముఖ నటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఏపీ నుంచి కళల విభాగంలో పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికయ్యారు. ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడుతున్న ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ, ప్రముఖ కవి ద్విసహస్రావధాని మాడుగుల నాగఫణి శర్మ, కేఎల్ కృష్ణ, వాదిరాజు రాఘవేంద్రాచార్య పంచముఖులను పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది. మిరియాల అప్పలరావు మరణానంతరం ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. వీరిలో కేఎల్ కృష్ణగా సుప్రసిద్ధులైన కొసరాజు లీలాకృష్ణ ఆర్థిక శాస్త్రం ఆచార్యులు. ప్రస్తుతం మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ స్టడీస్ కు చైర్మన్ గా ఉన్నారు. మిరియాల అప్పలరావు బుర్రకథల రంగంలో ప్రఖ్యాతి చెందారు. ఇక వాదిరాజు పంచముఖి ప్రఖ్యాత సంస్కృత పండితుడు, ఆర్థికవేత్త. ఆర్థిక రంగంలో అనేక పరిశోధన వ్యాసాలు రాశారు. పద్మ పురస్కారాలకు ఎంపికైన వారికి ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. వివిధ రంగాల్లో అసమాన విజయాలు సాధించిన వ్యక్తులను గౌరవించేందుకు దేశం గర్విస్తోందని అన్నారు. తమ తమ రంగాల్లో వారు చేస్తున్న సేవలు, పని పట్ల చూపుతున్న నిబద్ధత స్ఫూర్తిదాయకమని కొనియాడారు. అయితే పద్మ పురస్కారాల్లో తెలంగాణకు అవమానం జరిగిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన గద్దర్, చుక్కారామయ్య, అందెశ్రీ, గోరెటి వెంకన్న, జయదేవ్ తిరుమలరావు వంటి వారిని కేంద్రం పరిగణలోనికి తీసుకోకపోవడం 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలను అవమానించడమేనని విమర్శించారు. తెలంగాణ, ఏపీల నుంచి పద్మ అవార్డులకు ఎంపికైన వారికి శుభాకాంక్షలు తెలిపిన రేవంత్ రెడ్డి పురస్కారాల్లో జరిగిన అన్యాయంపై ప్రధాని మోదీకి లేఖ రాస్తానన్నారు.